బేతి వీరదుర్గ నీలిమనట. ఈమెం గరాణ మోసం చేసిన చూద్దాం ఒకసారి. 2 ఏళ్లలో డజన్ పెళ్ళిలట. అమ్మ 2 ఏళ్లలో డజన్ పెళ్ళిళ్ళు, 12 పెళ్ళిళ్ళు చేసుకు 2 ఏళ్లలో, 24 నెలల్లో 12 అంటే 2 నెలలకు ఒక పెళ్లి చేసుకుంది. 2 నెలలకు ఒక పెళ్లి. ఎంత ఎంత గ్రేట్ చూడండి. ఈమె పేరు బేతి వీరదుర్గ నీలిమనట. పేరు కూడా గట్టిగానే ఉంది. డబ్బున్న పురుషులే టార్గెట్. సౌండ్ రీసౌండ్ వస్తుంది వినయ్. విడాకుల కోసం కోర్టులో కేసులు వేసిన వారిని గుర్తించి చూడండి టార్గెట్. వినయ్ సౌండ్ వస్తుంది, సౌండ్ తక్కువ చేసి. విడాకుల కోసం కోర్టులో కేసు వేసిన ఎవరైతే కోర్టు చుట్టూ వస్తారో ఆ కోర్టు దగ్గర విడాకుల కోసం కేసు వేస్తారో వాళ్ళని చూసి ఇక వాళ్ళ వేసేది అన్నట్టు. కోనసీమలో నిత్య పెళ్లి కూతురు మోసాలు, అండగా మరో 3. అంతా కలిసి కోర్టులు దండుకుంటున్నారు, చర్యలు తీసుకోండి, న్యాయం చేయండి. అమలాపురం ఎస్పీకి బాధితుల ఫిర్యాదట. 2 నెలలకు పెళ్లి చేసుకొని ఎవరైతే విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతుంటారో వాళ్ళని గుర్తించి వాళ్ళని ఇక మాయ చేసి మర్మం చేసి ఏదో చేసి వాళ్ళ చేసుకుని పెళ్లి చేసుకునేది. మన దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా గుంజుకునేది. ఎక్కడ జరిగింది మరి చూద్దాం. ఇది అమలాపురం. పెళ్లి అనేది పవిత్ర బంధం, నమ్మకంతో నిండిన జీవన సాగరం. కానీ పెళ్లి అనే బంధాన్ని ఆయుధంగా చేసుకుని వ్యాపారంగా మార్చుతుంది ఓ యువతి. పెళ్లిపై ఉన్న విశ్వాసాన్ని తుడిచిపెట్టేసింది. కేవలం 70 లక్షంగా పెళ్లి చేసుకున్న వారి నుంచి లక్షలు గుంజేసింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల కోసం ప్రయత్నిస్తున్న వారే ఆమె లక్ష్యం. ఇలా 2 ఏళ్ల కాలంలో ఏకంగా డజన్ పెళ్లిళ్ళు చేసుకుంది. ఏపీలోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ నిత్య పెళ్లి కూతురి భాగవతం పలువురు బాధితులు అమలాపురంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిరట. అంటే ఎట్లా ఉంది చూడండి ఒకసారి. కిలేడి ఎవరంటే కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రాంతానికి చెందినట్లుగా భావిస్తున్న బేతి వీరదుర్గ నీలిమ అనే యువతి. మరో 3 సభ్యులు ఉన్నారట. టీం ఉంది, బరాబర్ టీమే ఉంది. ఈమె వీరదుర్గ నీలిమ ఈమెకు 3 సహకరించుకున్నట్టు క్లియర్గా. 2 ఏళ్లలో డజన్ పెళ్లిళ్ళు, 2 నెలలకు ఒక పెళ్లి చేసుకొని ఆ పెళ్లి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎట్లాగో విడాకుల కోసం తిరుగుతున్న సమయంలో ఈ విడాకులు వేరే పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉంటుంది ఎవరికైనా. కాబట్టి అట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళ దగ్గర డబ్బు ఎంత ఉంది, బ్యాక్గ్రౌండ్ డబ్బులు బాగా ఉంటేనే వాళ్ళని పెళ్లి చేసుకునేది. ఆ డబ్బులు దోషేయడానికి. డబ్బులు బాగాలేని పేదలు ఉంటాడు కదా, పట్టించుకోపోయింది. అంటే ఎవరెవరు డబ్బులు ఉన్నాయి, ఏం చేస్తున్నారు, ఏం జాబ్ చేస్తున్నాడు, మంచిగా ఉందా, కారు బిల్డింగ్ ఉందా, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళని చూసి వలేసి పెళ్లి చేసుకుని ఆ డబ్బులు తీసుకొని జరుపు. ఇట్లా ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లాలో చాలా మంది ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ చేశారట. మరి ఆమె దొరుకుతుందో చూడాలి. ఎట్లా దొరుకుతుందో పట్టుకొస్తారు, ఏం టెన్షన్ ఏమి ఉండదు. మళ్ళీ పెళ్లి చేస్తారు.